అందరికీ నమస్తే అండి. ఈనాటి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెంటేల జై హింద్ గురూజీ గారి గురించి మనం తెలుసుకోబోతున్నాము. 60 ఏళ్ల వయసులో యోగాని ప్రారంభించి ఈనాటికి 80 ఏళ్ల వయసు వచ్చి ఇప్పటికీ కూడా ఈనాటి తరాన్ని వెనకంజ వేయించేలాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆయన యొక్క ఆంతరిక శక్తిని, శారీరక శక్తి గురించి, వాటి వెనుకున్నటువంటి రహస్యాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. మరి ముందుగా గురువు గారు ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు, వారి యొక్క బాల్యము, చదువు, వాటి గురించి తెలుసుకున్న తర్వాత వారు చేసినటువంటి సాహసాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. సో మీ తల్లిదండ్రుల గురించి, మీరు పుట్టిన ఊరు గురించి, మీ విద్యాభ్యాసం గురించి మాకు ప్రేక్షకులకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే. మేము అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో విద్యాభ్యాసం, బాపట్ల జిల్లాలో నివసిస్తున్నాం. 3 గుంటూరు జిల్లాలో జన్మించాం, ఒంగోలు జిల్లాలో ప్రవేశం చేసాం. ప్రస్తుతము బాపట్ల జిల్లాలో ఉన్నాము. మీ తల్లిదండ్రుల పేర్లు గురించి తెలుసుకోవచ్చా? మా తల్లి శ్రీమతి పెంటేల సీతారామమ్మ, మా నాన్నగారి పేరు పెంటేల పాపయ్య గారు. మేమంతా ప్రస్తుతము మాతృ మండలం ద్రోణాల గ్రామంలో జన్మించాం. మీ విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది గురూజీ? విద్యాభ్యాసం అంటే ద్రోణాదల్లో 5వ తరగతి మాత్రం ఉంది. 5వ తరగతి చదివి 4 సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఊళ్ళోనే ఉన్నాం. మాకు తెలియదు పై చదువు ఉన్నదని. ఆ తరువాత స్కూల్ ఉందని తెలిసి అప్పుడు 6వ తరగతికి పాఠశాలలో ప్రవేశించాం. అంటే మేము ప్రవేశించేటప్పటికి నా వయసు 10 ఎక్కువైపోయింది. అందరూ చిన్నపిల్లలు, మేము పెద్దవాళ్ళం. పాఠశాలలో ప్రవేశం అయిన తర్వాత అక్కడ SSLC, అప్పటికి SSLC చదివాం అక్కడ. ఆ తర్వాత చీరాల VRS అండ్ YRC కాలేజీలో బైపీసీ గ్రూప్ తో PUC చదివాం. ఆ తర్వాత అక్కడే డిగ్రీ పూర్తి చేసాం. చేసిన తర్వాత మా సహచరులంతా ఉద్యోగాలకు వెళ్ళారు, గ్రూప్ 1 రాశారు, జాయింట్ కలెక్టర్ అయ్యారు. కానీ మా ఊళ్ళో ఉద్యోగం చేసేయడం తెలియక పల్లెటూరులో ఉండటం వలన, రైస్ మిల్లు కట్టిన వలన అక్కడ ఆగిపోయాం. అప్పుడు ఏమనే వాళ్ళు అంటే బ్రతకలేక బడి పంచుకునేవాళ్ళు. అందువల్ల ఊళ్ళోనే ఆగిపోయాం. వ్యవసాయం చేస్తూ రైస్ మిల్లు నడిపాం అంతవరకు. అది సో విద్యాభ్యాసం తర్వాత మీరు డైరెక్ట్ వ్యవసాయంలో దిగారు. ఓకే. సో మరి మీ వివాహం అది ఎప్పుడైంది గురుజీ? వివాహం కన్నా కూడా చదువు అయిపోయిన తర్వాత మేము ద్రోణాల గ్రామంలో ఉండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు, అప్పట్లో ఆటల పోటీలు, చెడుగుడు, వాలీబాల్, అవి టోర్నమెంట్స్ నడిపి అన్ని వాళ్ళని పిలిపించి మేము అప్పుడే ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. సో ఆ వయసులోనే మీకు క్రీడల పట్ల గానీ, శారీరక వ్యాయామం పట్ల గానీ ఇవంతా కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సామాజికంగా సేవ చేయాలి, సామాజిక బాధ్యతగా అందరికీ కూడా అవి తెలియచేయాలనే ఒక ఉత్సుకత ఆ వయసులోనే మీకు ఉండింది చిన్నప్పటి నుంచే. అక్కడ విత్తనం నాటాము, అది పెరుగుతూ ఈనాటికి మహావృక్షం లాగా. నిజమే. పుట్టిన ప్రతి మనిషి కూడా కేవలం తన కోసమే అని కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించి ఇట్లాంటి స్ఫూర్తి కార్యక్రమాలు చేయడం అనేది, అందుకనే ఈరోజు మీరు ఇంతగా ఫేమస్ అయ్యారు, మీకు పేరు ప్రఖ్యాతులు రావడం కారణము ఒక మంచి అలవాటు, ఒక స్పృహ అన్నమాట. అంటే ఒక పాజిటివ్ నేచర్తో సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అన్న ఒక అద్భుతమైనటువంటి ఆంతరిక స్థితి ఉండడం అనేది మనిషికి ఉన్నత స్థితిని ఇస్తుంది. ఈ రోజున మనం గురూజీ గారి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే అక్కడ పడినటువంటి మొదటి విత్తనము ఈరోజు మహావృక్షంగా నిజంగా ఎన్నో వేల గోల్డ్ మెడల్స్ సంపాదించుకొని, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మన ముందు గురూజీ ఉన్నారు. మరి ఇలాంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని మనం వారి జీవిత విధానం తెలుసుకొని వారు జీవనంలో ఏం సాధించారు, అది ఎలా సాధ్యమైంది అనే విషయాలను మనం తెలుసుకుందామండి. మరి వివాహం తర్వాత వారి జీవితంలోకి ప్రవేశించినటువంటి సతీమణి గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గురుగారు, మీ పత్ని గారి గురించి కూడా 2 విషయాలు. మా శ్రీమతి పేరు పెంటేల సుబ్బాయమ్మ. ఆమె ఇప్పుడు ప్రకాశం జిల్లా మేదరమిట దగ్గర తెక్కెళ్ళపాడు అనే గ్రామంలో జన్మస్థానం. వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు వెనుకపాటి ఆదిమ్మ, వెంకటస్వామి. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. వాళ్ళది 3 అన్నదమ్ముల పెద్ద కుటుంబం, 100 ఎకరం పొలం. వాళ్ళు కూడా ట్రాక్టర్లు పెట్టి వ్యవసాయం చేసి 10 మంది సేవ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. దాంతోపాటు మా మామయ్య గారు రంగస్థల నటులు. అందువలన ఇప్పుడు సుబ్బాయమ్మ గారు కొంచెం కోలాటం, డ్యాన్సులు, యోగా చేస్తుందంటే ఆమెకు అక్కడ మొదలుపెట్టింది. ఓకే. పుట్టింట్లో పడినటువంటి విత్తనం, కళల పట్ల కూడా ఆసక్తి ఆమె నుంచి వచ్చింది. అతనికి కూడా పుట్టినలాగానే అది పెరుగుతూ ఉంది. మా సహచర్యంలో తోడైన తర్వాత ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను, మా దగ్గర ఆమె నేర్చుకున్నాను. ఏ పురుషుడు పైకి రావాలన్నా స్త్రీ వెనకుండి ఉండాలి. అమ్మ కావచ్చు,
చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఏదో ఎవరో ఒక స్త్రీ లేకుండా, మహాశక్తి అనే స్త్రీ లేకుండా ఆరోగ్యపరంగా కానీ, ఆహారపరంగా కానీ, యోగా పరంగా కానీ తోడుగా ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు గురుజీ స్త్రీ శక్తి గురించి. చెప్పండి. ఎందుకంటే తన పుట్టింటిని వదిలి అన్ని తానే అని నమ్మి వస్తుంది స్త్రీ, భర్తని నమ్మి. సో ఆ భర్తని అమ్మగా, చెల్లిగా, సోదరిగా, స్నేహితురాలిగా అన్నింటిగా భావించి ఆమెను సపోర్ట్ చేస్తూ, ఆమె సపోర్ట్ ని అందుకుంటూ భార్యాభర్తలు ఎదురు కూడా నిజానికి జీవితం అనే దీనికి రెండెండ్ల బండిలాగా చక్కగా సజావుగా సాగితేనే వారి ఇరువురు కూడా దాంపత్యం పరంగా వాళ్ళు ఆదర్శ దంపతులు అవుతారు. అలాగే గురువుగారి పత్ని గారు కూడా చాలా ఆదర్శవంతమైన దంపతులు. ఇప్పటికీ కూడా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆయనతో పాటు సమానంగా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఆమె కూడా పోటీగా ధీటుగా గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉంటారు. ఆమె కూడా చాలా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నేటికి స్విమ్మింగ్ లో కానివ్వండి, తను ఇప్పుడు అలాగే కళా సంస్కృతి వీటి పట్ల కూడా ఆసక్తి ఉండటంతో కోలాటం వేయడం కానివ్వండి, అలాగే స్త్రీకి చాలా ఇన్స్పిరేషన్ గా ఆమె అన్ని కూడా చెప్తా ఉంటారు. ఎక్కడికి వచ్చినా కూడా అసలు శ్రమకు వెనకాడరనమాట. అట్లాంటి స్త్రీమూర్తి. మరి ఈ రోజు సార్తో పాటు ఆమె లేరు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఆమెతో కూడా మనం ప్రస్తావన సాగిద్దాము. మరి మీరు యోగా ప్రవేశం ఎప్పుడు జరిగింది గురుగారు? అంటే అప్పటికి నాకు తెలిసి నేను కొన్ని ఇంటర్వ్యూస్లో వినడం జరిగింది, 60 ఏళ్ల తర్వాత మీరు అంటే 2000 సంవత్సరం అప్పుడు యోగా ప్రవేశం చేశారని, అప్పుడు నేర్చుకున్నారని విన్నాను. అంటే అంత వయసులో మీకు యోగా నేర్చుకోవాలనే ఉత్సుకత ఎలా కలిగింది? దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? మంచి ప్రశ్న అమ్మా. ప్రతి మనిషి సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. మేము మొదటి నుండి కూడా అన్నింటిలో రంగప్రవేశం చేస్తాం, కానీ పూర్తిగా ఉన్నాం. చూడటం, దీన్ని వదలటం, ఇంకోదాన్ని పట్టుకోవటం. కానీ యోగాలో మేము చెంగళూరుపేట వస్తుంటాం, మా పక్కనే అక్కడ బోర్డు చూసాం, విశ్వమయ్య గురూజీ గారి ధ్యాన మండలి ఉచిత ప్రవేశం ఉన్నారు. మేము ఇద్దరం ఉన్నాం. అప్పుడు కాసేపు ఉందామని పోయాం. పోతే యోగాని గురించి వాణి మాతాజీ గారిని బాపట్ల ఆమె పరిచయ కార్యక్రమం చెప్తుంది. అక్కడ మేము ఒక అర్ధగంట కూర్చొని ఇంకెళ్దామని చెప్పని లేవబోతున్నాం. ఆమె చూసింది, ఏమండి మీరు లేవబోతున్నారు, కూర్చోండి. ఏంటి 100 మంది ఉన్నారు, మమ్మల్ని ఎలా కనిపెట్టిందా అనుకున్నాం. అది యోగా అన్న గొప్పది. అందరికి 2 కళ్ళు, యోగా వాళ్ళకి మొత్తం కళ్ళు. సరే ఆ తల్లి చెప్పిందని చెప్పని కూర్చున్నాం. మళ్ళీ ఇంకో మాట చెప్పింది, నన్ను చూడొద్దు, అందం చూడొద్దు చెప్పి మాట వినండి, అందం కాదని చెప్పింది. సరే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆ ప్రసంగం ఏంటంటే వెళ్ళబుద్ధి కాలేదు. చివరిదాకా కూర్చున్నాం, చివరిదాకా ఉన్నాం. అందరూ వెళ్ళిపోయారు. మేమిద్దరం ఉన్నాం. నమస్కారం అమ్మా, నమస్కారం అండి. మీరు ఏ ఊరు అంటే మా ద్రోణాదులమ్మ పక్కనే ఉంటుంది. ఆమెనుకుంది కదా చిలునూరిపేట కదా, చిలునూరిపేటలో పండ్రిపురం, అరండలపేట, సుబ్బయ్య తోట ఉంది. అట్లా ద్రోణాదులు కూడా పక్క ఉంది అనుకున్నారు. ఆ సంవత్సరం మేము 11 రోజులు రోజు పొద్దున్నే వచ్చి ముందు కూర్చొని ఇద్దరం శ్రద్ధగా విని, అప్పుడే నాకు మీరు చాలా గొప్పవాళ్ళు అండి, ముందు రోజు వస్తున్నారు, నాకు స్వీట్ ఎట్టి పెడుతున్నారు, నాకు అన్ని శుభ్రం చేస్తున్నారు, నిజంగా మీకు యోగా మీద శ్రద్ధ, ప్రేమ, అంకిత భావం ఉంది. ఎవరైనా పొగడ్తలో పొంగిపోతాం, వాము అని చెప్పి వదిలిపెట్టాల. ఇప్పుడు కూడా వాణి మాతాజీ గారు ఉన్నారు బాపట్లలో. అప్పుడు విశ్వమయ్య గురూజీ సారథ్యంలో ఆమె చెబుతుంది మాతాజీ గారు. 10 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మా విశ్వమయ్య గురూజీ గారు, సూర్యకుమార్ గారు, మట్లపల్లి ప్రస్తుతం తెలంగాణలో ఉంది, అక్కడ 4 రోజులు బిఎస్టీ యోగా క్లాస్ రూమ్. సరే అందరం బయలుదేరాం. అందరూ చెల్లూరుపేటలో ఉన్నారు. ఒక బస్సు పెట్టారు అక్కడికి డైరెక్ట్ గా. బస్సు ఇంటికి బయలుదేరుతుంది, 5ంటికి బయలుదేరాడు. మేము 4 ముందు కూర్చున్నాం. మాతా చూసి మీరు ముందు బాగా వస్తున్నారా అంది. ఆమె 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అనుకుంది. సరే మేము బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు ఉన్నాము. కంటిన్యూగా బేస్ చేసాం, కంటిన్యూగా టీచర్ ట్రైనింగ్ చేసాం యోగాలో. ఇంకా దాన్ని వదిలిపెట్టదలుచుకోవాలి. గురూజీ గారు కూడా, సూర్యకుమార్ గారు కూడా నన్ను అప్పుడు లీడర్గా చేశారు. 50 మందికి గుర్తించారు. చాలా గ్రేట్ గురూజీ. అంటే మీ మాటలను బట్టి మనం ఈనాటి యువత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక విద్యని కానీ, ఏదైనా ఒక కళని కానీ, ఏదైనా ఒక ఎక్స్ట్రా ఎబిలిటీని కానీ మనం నేర్చుకోవాలంటే ముందు పట్టుదల, శ్రద్ధ, టైం మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూటీ అంటే నిరంతరత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 4 విషయాలే వీళ్ళని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయని గురువుగారు చెప్పిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అంటే మొట్టమొదటిగానే క్లాస్ బిగిన్ కాకముందే ఫస్ట్ స్టూడెంట్గా వెళ్ళడము, నిరంతరంగా వెళ్ళడము, టైం ప్రకారం వెళ్ళడము, గురువు చెప్పేటువంటి విద్యకు గురువుకి ఇద్దరికి కూడా గౌరవం ఇవ్వడము, ఈ 4 కూడా
వారిని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టాయి. కాబట్టి ఈనాటి యువత తెలుసుకోవాల్సిన, అబ్జర్వ్ చేయవలసిన విషయాలు అవి చాలా గొప్ప విషయాలు. సో ఆ తర్వాత ఎన్నో క్లాసులు వాళ్ళు నిర్వహించడము, టీచర్ ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇప్పుడు ఈనాడు ఎన్నో వేల గోల్డ్ మెడల్స్ వాళ్ళు సంపాదించడం ఆ యోగాలో వాళ్ళు చేశారు అంటేనే వాళ్ళ శ్రద్ధ, పట్టుదల, నేర్చుకునే దానిపైన ఇష్టము. ఎక్కడైతే ఇష్టం ఉంటుందో కష్టం అనేది ఉండదన్నమాట. కాబట్టి వారిని చూసి ఇవన్నీ కూడా ఆదర్శంగా ఈనాటి యువత తీసుకోవచ్చు. మరి తరువాత ఆహారం పట్ల కూడా ఆయనకు చాలా ఇంట్రెస్ట్ రావడము, అంటే ఆహార నియమాలను పాటిస్తూ యోగమయ జీవితాన్ని ఎలా జీవించాలి, అంటే ప్రతిదానికి హాస్పిటల్కి పరిగెత్తకుండా, టాబ్లెట్స్ వేసుకోకుండా, మనకు వచ్చినటువంటి చిన్న చిన్న రుగ్మతలను కూడా ఆహారం ద్వారా, ఆహార నియమాల ద్వారా, యోగాసనాల ద్వారా తనకు తానే మన బాడీలో ఉండేటువంటి మెటబాలిజం ద్వారా చికిత్స ఎలా జరుపుకొని వాటిని నిర్మూలించుకోవాలనేది కూడా వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు అన్నమాట. మరి వాటి గురించి కూడా, ఆ ఆహార నియమాల గురించి, వారు తీసుకునేటువంటి శ్రద్ధ, వారు ఏం చేస్తారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. మరి గురుగారు, ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు మీరు పాటిస్తారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు తెలియదు. ఆహారం గురించి చెప్పాలంటే యోగాలో ఉదయం పూట మొలకలు, వేసిన గుడి నానబెట్టడం, పుచ్చకాయ, దోసకాయ, 10 రకాలు మాకు తెలియదు పచ్చాహారం ఇలా తింటారని ఉదయం పూట అల్పాహారంలో అక్కడ నేర్పారు. నేర్పడానికి కారణం ఎవరంటే మళ్ళా శ్రీమతి రాధిక దుర్గారావు గురూజీ, మా గురూజీలు అక్కడ. వారు ఏం చేశారు, అప్పటికే మేము తేనె కొంచెం ఉపయోగిస్తున్నాం. నేను తేనె తీసుకెళ్తే అందరికి ఇచ్చాం. ఇప్పటికి కూడా నేను తినేది 10 మంది పెట్టాలని. అప్పుడు దుర్గారావు గురూజీ గారు నన్ను ప్రోత్సహించి, మీరు బాగా చేస్తున్నారు, చేయండి అని చెప్పి ప్రోత్సహించి, వారితో పాటు ప్రస్తుతము శ్రీమతి రాధమ్మ రఘు గురూజీ గారు కూడా ఆ వెంటనే పరిచయం అవటం, వారు మమ్మల్ని ప్రోత్సహించడం, వారి దగ్గర అప్పటి నుండి ఇప్పటిదాకా నేర్చుకున్నాం. వారిద్దరూ మాకు 2 కళ్ళులాగా యోగా నేర్పుతారు ఈ రోజు కూడా. దాంతో పాటు విశ్వమే గారు కూడా నన్ను అభిమానించి, మీరు కేవలం ద్రోణాలు ఉంటే కష్టం, మీ దగ్గరకు వస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు విశ్వమయ్య గారు, సూర్యకుమార్ గారు విజయవాడలో ఉంటున్నారు. మేము గుంటూరు వచ్చాం. ఎందుకంటే మా గుంటూరు ద్రోణాలు పరిచయం ఉంది. రైస్ మిల్ ఉండటం వలన గుంటూరు వారంలో 4 రోజులు ఉంటాం, నెలలో 15 రోజులు గుంటూరులో ఉంటాం. బాగుంటుంది ఇక్కడ అని చెప్పి మేము గుంటూరు ఫ్యామిలీ మార్చిన తర్వాత వారితో సంబంధాలు పెరగటం. అప్పటికి మాకు తేనె పెట్టెలు లేవు, వేరే వాడేవాళ్ళము. అప్పుడు తర్వాత తేనె పెట్టెలు తీసుకోవటం, ఆ వెంటనే వీటి గ్రాస్, పచ్చి గ్రాస్, గోధుమ గ్రాస్ ఈ 2 తయారు చేసి, వారు సంస్థలో కూడా రాగి మాల్ట్, తేనె, వీటి గ్రాసు, ఇంకా చిరుధాన్యాలు కూడా సంస్థలో ప్రవేశపెట్టి ప్రతి 10 రోజులకి క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి తక్కువ రేట్లో సప్లై వాడుకున్న వాళ్ళు కూడా మళ్ళా మాకు కాల్ చేసి, ఇప్పుడు నెంబర్ ఇప్పుడు అదే నెంబర్ ఏం మార్చున్నాను, ఆ నెంబర్ కాల్ చేసి తెచ్చుకునేవాళ్ళు. అలా ప్రస్థానం యోగా నుంచి ఆహారంలోకి, ఆహారం నుంచి 10 మందికి ఇవ్వటం అక్కడ మొదలు పెట్టాం, అక్కడ విత్తనం వేసాం. ఇప్పుడు నేటి యువత తీసుకుంటున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ జనరేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఆ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, మీరు తీసుకుంటున్నటువంటి ఈ చిరుధాన్యాలు, ఈ గోధుమ గడ్డి ఇలాంటివి తీసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు, ఆ వ్యత్యాసాన్ని మాకు కొంచెం చెప్తారా? ముందుగా చెప్పాలంటే విశ్వవిగా తోడైన వెంటనే అదే సంవత్సరం మంతెన సత్యనారాయణ రాజు గారు 2000 సంవత్సరంలో చీరాల క్లాస్ పెట్టారు. ఆయన ఏంటి, ఫ్రీ క్లాసు. అప్పట్లో 34 మంది ఉన్నాం చీరాలలో, కింద కూర్చొని ఇసుకలో పట్టలు వేసుకుని కూర్చుని. వారు ఆ రోజు నీటి ప్రాధాన్యత, నీరు ఎలా తాగాలి, నీటి వలన కోటి లాభాలు అని మాకు అందరికీ చెప్పారు. అక్కడ మొదలుపెట్టాం మళ్ళీ ఆ ప్రస్థానం. కృష్ణగారి యోగా క్లాసు, రాజుగారి ఆహారం, ఈ రెంటిని సమన్వయం చేసుకుని యోగా ఉదయం పూట, మధ్యాహ్నం ఆహారం ఉప్పు లేకుండా, ఉప్పు, నూనె, మసాలా, చింతపండు, ఎర్రగారం, నెయ్యి లేకుండా, 7 రకాలు లేకుండా వారి దగ్గర ఈ రెంటిని కలుపుకొని ఇప్పటికి కూడా గత 20 సంవత్సరాల పైగా రాజుగారిని అనుసరించి ఈ రోజు కూడా వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క వండే విధానాలని నేర్చుకుంటూ ఉన్నాం. వారు కూడా మాకు ఎంతో ఆశ్రయం ఇచ్చి ఈ రోజు కూడా నెలలో 5 రోజులు 6 రోజులు ఆశ్రమంలో ఉంటాం. ఎప్పుడన్నా మాకు ఫ్రీగానే ఆశ్రమంలో పోవచ్చు. వారు మాకు ఒక కొత్త జీవితం ఇచ్చిన మహామనిషి. విష్ణు గారు యోగా మొదలు పెడితే ఆయన యోగాతో పాటు ఆహారాన్ని మార్చి మమ్మల్ని స్థాయి తీసుకొచ్చి ఈ వయసులో కూడా ఇలా ఉండడానికి కారణం వారే. అందువల్ల వారికి మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం. అందరికీ చిరు పరిచయస్తులు మంతెన సత్యనారాయణ రాజు గారు. మనకి విజయవాడ అవుట్స్కట్స్ లో కూడా ఆశ్రమం కూడా ఉంది. ఈనాటి కాలంలో మనం యూత్ తీసుకుంటున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎంత హానికరమో చెబుతూనే వారు అందించేటువంటి అద్భుతమైనటువంటి
అమృతాహారమనే చెప్పాలి. మంత్రి సత్యనారాయణ రాజు గారు మనకి సమాజానికి పరిచయం చేసినటువంటి ఆహారము. ఆ చిరుధాన్యాలు మామూలుగానే న్యాచురల్‌గా మనకి అందేటువంటి ధాన్యాలలో గానీ, ఆకుకూరల్లో గానీ న్యాచురల్‌గా సాల్ట్స్ ఉంటాయి. మినరల్స్ అన్నీ ఉంటాయి. కానీ అవి కాకుండా మన నాలుకకి రుచి కోసం మనం అదర్‌గా యాడ్ చేసి తీసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారు ఈనాటి ప్రజలు. సో, వాటిని ఎరుకపరుస్తూ వాటి మీద మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ అవి లేకుండా రుచికరంగా ఎలాంటి ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు అని యూట్యూబ్ ఛానల్లో ఆయన క్లాసెస్ చెప్తూ అందరికీ కూడా అమృతాహారం ఎలా తయారు చేసుకోవాలో అనే ట్రైనింగ్‌ని ఇస్తూ సేవ చేస్తున్నటువంటి మహనీయులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు. నిజంగా ఆయనకి మనకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువేనండి. మరి ఈనాడు అర్ధరాత్రి పూట ఫాస్ట్ ఫుడ్స్ అంటూ అలాగే ఈట్ స్ట్రీట్లంటూ యువత ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఊబకాయం బారిన పడుతూ కూడా ఉన్నారు. ఆ ఊబకాయం వచ్చిన తర్వాత అది ఎలా తగ్గించుకోవాలంటూ నానా కష్టాలు పడుతూ మరలా మంత్రి సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈనాటికి ఆశ్రమంలో చాలా మంది అక్కడ ఊబకాయానికి గురైన వాళ్ళు చికిత్స తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందుగా మనం గనక ఆహార అలవాట్లలో మార్పు తెచ్చుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉండవచ్చు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేసుకునే దానికంటే అనారోగ్య పాలు కాకుండా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలో తెలుసుకుంటే ఈనాటి యువత చాలా ముందు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థని, సామాజిక వ్యవస్థని మనం తీసుకురావచ్చు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సమాజ సేవ చేస్తున్నటువంటి పెద్దలు, ఆదర్శవంతులు మనకి ఎంతో మంది ఉన్నారు. వారిలో మంత్రి సత్యనారాయణ రాజు గారు ఒకరు. అలాగే జైహింద్ గురువు గారు కూడా యోగాతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ మన శరీరంలో 72% నీటి శాతం ఉంటుంది. సో ఆ 72% నీరు మనం తీసుకునేటువంటి ఆ నీరుని ఎలాగ సరైన పద్ధతిలో నీరు తీసుకుంటే అది మనకి ఎంత మేలు చేస్తుందో కూడా అవేర్నెస్ క్లాసెస్ అవన్నీ తెలియచేస్తూ వారు పాటిస్తూ ప్రపంచానికి కూడా అవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరి తర్వాత ఈ ఆహారపు అలవాట్లలో భాగంగా వారు తీసుకొని వారు మాత్రమే చేసుకోవడమే కాకుండా బయట సమాజానికి ప్రజలకు వాటి గురించి అవేర్నెస్ ఇస్తూ దానితో పాటు వాటిని వాళ్ళు తయారు చేస్తూ అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా నిల్వ చేసుకునేటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఎన్నింటినో వాళ్ళ ఇంటి దగ్గర కొంతమందికి ఉపాధి కల్పిస్తూ వాటిని తయారు చేసి ఈనాడు ఆన్లైన్లో చక్కగా ఫోన్ చేసి మాకు ఇది కావాలంటే చాలు వితిన్ డేస్లో వాళ్ళు మీకు సప్లై చేయడం కూడా జరుగుతుంది. మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ వల్ల ఉపయోగం ఏంటి, అవి ఎలా ఆర్డర్ చేసుకోవాలనే విషయాన్ని మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాము బ్రీఫ్గా. సార్, మీరు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ప్రేక్షకులకు. యోగాతో పాటుగా ఆహారంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యం గురించినటువంటి విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ వారు పాటించడమే కాకుండా సమాజానికి కూడా వాటి అవేర్నెస్ ఇవ్వడానికి వారే స్వయంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు మనకి జైహింద్ గురువు గారు చెప్తారు. దాదాపుగా 10 ప్రోడక్ట్స్ని వాళ్ళ ప్రొడక్షన్లో ఉన్నాయి. వాటి యొక్క పేర్లను వాటి విశేషణాలని తర్వాత ఎపిసోడ్లో చెప్పినప్పటికీ ఇప్పటికి ప్రస్తుతం వారుగా స్వయంగా తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ వివరాలు మాత్రము ఇప్పుడు ప్రస్తుతం మనకి సార్ షేర్ చేస్తారు. సో ముందుగా గోధుమ గడ్డి నుంచి తీసినటువంటి పొడి గురించి చెప్తున్నారు. ఇది గోధుమ నారు 7 రోజుల పౌడర్ అండి. మా సొంత పెట్టెల ద్వారా, మా పెట్టెలు ఏలూరు దగ్గర విజయరాలో ఉన్నాయి. వేడి చేయకుండా సూర్యరశ్మి ద్వారా చేసిన వేడి న్యాచురల్ గా తేనె అంటే సోలార్ సిస్టమ్ ద్వారా అన్నమాట. అంటే న్యాచురల్ గా తీసినటువంటి పట్టు తేనె. ఈనాటికి ఇది వాడుతున్నారు కాబట్టి 87 years లో కూడా ఆయన ఫేస్ అంత గ్లోగా ఉండటానికి కారణం రోజు ఈ తేనెని తీసుకోవడము. సో దీని గురించిన ఇంకా వివరాలని తర్వాత ఎపిసోడ్లో అయినా వివరిస్తారు. దాంతోపాటు గోధుమ గడ్డి ఈ రెండు ఉదయం పూట పరగడుపున వాడేది. ఇది తర్వాత మొలకలు, నల్ల బెచ్చలు మొలకలకి ఎరువులు లేకుండా పండించి తీసుకొని ప్రజలకు ఇస్తాం. మొలకలు 2 వందలు వస్తుంది. అలాగనే లేత పచ్చి పనసకాయ పౌడర్, కినోవా బియ్యం, ఎండు ఖర్జూరం పౌడరు, మునగ పౌడరు, ఫ్లాక్స్ సీడ్, అవిసె చెక్క జీవితం కోసం. దాంతోపాటు మిల్లెట్స్ లడ్లు అంటే నువ్వులు, రాగులు, చిరుధాన్యాలు వేసి పండించి ఇలా దీని గురించి పూర్తి వివరాలతో మరొక ఎపిసోడ్లో మేము ముందుంటాము, వివరిస్తాం. మా ఫోన్ నెంబర్ వేసుకోండి. ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు వివరాలు తెలుసుకోవాలి అంటే 9542904590
మేనేజర్ గారి నెంబర్ అండి. మీరు కాంటాక్ట్ చేస్తే వీటి గురించి మరిన్ని వివరాలు వాళ్ళు తెలియజేస్తారు. అలాగే మీకు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాలి అంటే 9440770838 ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసి ప్రోడక్ట్స్ డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చును. ఈ ప్రోడక్ట్స్ యొక్క మరిన్ని వివరాలు వీటి యొక్క ప్రయోజనాలు మరొక ఎపిసోడ్లో తెలుపుతూ మేము ముందుంటాము. సెలవు. థ్యాంక్ యూ.